బూతులు అంటే ఇద్దరు వాళ్ళు మరీ వచ్చి ముందు బాగా ఇదిగా తిట్టారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు తిట్టడం మొదలెట్టారు. బూతులు తిట్టేటోళ్ళు ఎవరు చెప్పండి ఇప్పుడు వైసీపీలో అయితే కొడాలి నాని, ఓ రోజా, ఓ అంబటి రాంబాబు, వీళ్ళంతా ఇంకా ఉన్నారు చాలా మంది. రోజా ఇంతకుముందు వచ్చిన వాళ్ళే కదా, వచ్చిన వాళ్ళే మరి అంతే వచ్చిన అంటే ఆ చంద్రబాబు శిష్యులు అనుకోవచ్చు కదా వాళ్ళు. చంద్రబాబు శిష్యులు అయినప్పుడు అక్కడే అప్పుడు తిట్టలేదు కదా వాళ్ళు ఏమి. అప్పుడు వాళ్ళ విధానంగానే ఉన్నారు. అంటే రోజా అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు తిడితే ఓకే, పక్క పార్టీకి పోయి మాటలు అంటే మాత్రం తప్పది. లేదు, తిట్టలేదు కదా అప్పుడు. ఎప్పుడు తిట్టారు? అది తిట్టినట్టు ఏమైనా ఉందా? రుజువు ఏమైనా ఉందా? లేదు లేదు. జగన్ 175 సీట్లకి 170 సీట్లు పోటీ నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఒకలాంటి సిద్ధంగా ఉన్నారని చెప్పి క్వశ్చన్ అడిగారు. మరి దాని మీద అభిప్రాయం ఉంది. వాళ్ళిద్దరు కలుపుకొని పోటీ చేస్తారు. మరి అలా అయితే మరి జగన్ భయపడినట్టే కదా ఇద్దరు. ఆ విధంగా దింపాలని చెప్పి భయపడినాడు కదా. జగన్ భయపడినట్టే కదా. ఇది పవన్ కళ్యాణ్ కానీ జగన్ భయపడి భయపడినట్టే కదా. భయపడినట్టు ఏం కాదు, భయపడినట్టు ఏముంది. ఇప్పుడు రాజధాని ఏది ఉంటే బాగుంటుంది అంటారు ఏపీకి? ఆంధ్రప్రదేశ్కి రాజధాని విజయవాడ ఉంటేనే బాగుంటుంది. అదే విజయవాడ అమరావతి ఉంటేనే బాగుంటుంది. అంటే అక్కడ అసలు డెవలప్మెంటే లేదు కదా, ఓన్లీ ఎందుకు లేదు కదా. ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ అంటే పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. వైజాగ్ లో అన్ని ఉంది, ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంది. అక్కడ అన్ని బ్రహ్మాండంగా ఉంది వైజాగ్ అంతానే. మరి బ్రహ్మాండం ఉన్నదాన్ని రాజధాని చేసుకుంటే ఎందుకు చేసుకోవడం? ఏది చేయలేదు కదా. అలాగే రాజధానిగా పెట్టారు, కరీంనగర్ ఏదో పెట్టచ్చు కదా రాజధాని. ఎప్పుడు? ఇక్కడ హైదరాబాద్ అప్పుడు పెట్టారు. దానికి పెట్టారంటే ఎందుకు పెట్టారంటే ఉద్యోగ వ్యవస్థ ఆ ఉద్యోగ వ్యవస్థ పోకే మీరు నాశనం అయిపోతున్నారు. నిరుద్యోగత ఉన్న మూలనే మీ తెలంగాణ పోతుంది. తెలంగాణలో వచ్చి పడుతున్నారు ఆంధ్ర వాళ్ళందరూనే. మీకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. అక్కడ ఏమీ లేదు అసలు. అది ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ లో షర్మిలా గారు ఉన్నారు కదా, ఆవిడ వల్ల జగన్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంటారా? ఫుల్ ఎఫెక్టే. అప్పుడు ఇంకా వైఎస్ఆర్ జగన్ రానట్టేగా మీరు చెప్పే ప్రకారం. రారు. అలా అయితే మరి షర్మిల ఎక్కడ కూడా పోటీ చేసింది ఎవరు కూడా కనీసం చూడలేదు, చేయలేదు. మరి దానికి అక్కడ ఏమన్నా చేస్తారని మీకు నమ్మకం ఉందా? నమ్మకం. ఓట్లు విడగొడేస్తుంది అక్కడ. అలా మీరు అన్నది పాయింట్, ఓట్లు విడగొడేస్తారు. మరి అలా అయితే మరి ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిసి వచ్చిందో కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ దింపేశారు టీడీపీ నుంచి. మరి వీళ్ళు కూడా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి ఒకవేళ నగ్గకపోతే దాని మీద పొజిషన్ ఏంటి? అప్పుడు కూడా మరి ఇండిపెండెంట్ నామినేషన్ అయితే ఓట్లు చాలా చేతి అయిపోతాయి కదా. గెలుస్తారు వీళ్ళు కంపల్సరీ. తెలుగుదేశం వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది? 3 రాజధాని కంప్లీట్ చేస్తాడు, పోలవరం కంప్లీట్ చేస్తాడు, రోడ్లు కంప్లీట్ చేస్తాడు. మొత్తం పరిపాలన విధానం అంతా బాగానే ఉంటుంది. సరే, రేపు టీడీపీ వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏం పోస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? అదైతే నాకు తెలియదు. వాళ్ళ ఇష్టం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి పవన్ కళ్యాణ్ గారితో టీడీపీ పొత్తు ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్తో బర్రెలక్క తెలంగాణలో బర్రెలకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కి రాలేదు. బర్రెలకు వచ్చిన ఓట్లు కూడా రాలేదండి. అవును, తెలంగాణలో ఆయనకు లేదు. అక్కడ కేజీ ఉంది బాగానే. ఈ 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరోగా ఓకే కానీ రాజకీయాలకి కష్టమని ప్రజలు అంటున్నారు, మీరేమంటారు? రాజకీయంగా కూడా ఇప్పుడు బాగా డెవలప్ అయ్యాడు. ఒకప్పుడు లేదు, ఇప్పుడు డెవలప్ అయ్యాడు బాగానే. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి ఉంటే మంచిదా, చంద్రబాబు ముఖ్యమంత్రికి ఉంటే? చంద్రబాబే ఉండాలి. ఎందుకు? ఏజ్ అయిపోయింది కదా. మరి నెక్స్ట్ ఏజ్ అయిపోయిన తర్వాత ఎవరుంటే బాగుంటుంది? లోకేష్ బాబుకి అవకాశం ఇవ్వచ్చు కదా. లేదు, చంద్రబాబుకి. లోకేష్ బాబుకి అంత స్టామినా లేదంటారా? స్టామినా లేదు. చంద్రబాబు నాయుడుకి ఉన్న అనుభవం లేదు. పవన్ కళ్యాణ్కి కూడా లేదు. కాకపోతే అప్పటికి నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్కి వస్తుంది. అది అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకటే ఒక విషయం. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను చూడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్ర బాగుపడాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలడు.